నిత్యం హైవేపై రాకపోకలు సాగించే వాహనదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. వాహనదారుల కోసం ఫాస్టాగ్ ఆధారిత యాన్యువల్ పాస్ ను కేవలం 3,000కే అందించనున్నట్లు తెలిపింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుంటే 1 సంవత్సరం పాటు దేశంలోని అన్ని జాతీయ రహదారులపై నిశ్చింతగా సాఫీగా రాకపోకలు సాగించవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే పవన్ రెస్పాన్స్ పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ స్కీమ్ కు ప్రచారం కల్పించడానికే పవన్ ట్వీట్ చేశారా లేదా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపే క్రమంలో స్పందించారా అన్న చర్చ జరుగుతోంది. భారత్ టోల్ వ్యవస్థలో అవినీతికి తావు లేకుండా డిజిటల్ రూపంలో టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసేందుకు ఫాస్టాగ్ను కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. 3,000 చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాస్లు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు. తరచూ టోల్ రోడ్డు వారేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేసుకుని యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది వరకు లేదంటే 200 ట్రిప్పుల వరకు తిరిగే వెసులుబాటు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదికి 3,000 చెల్లిస్తే దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పిస్తూ కొత్త విధానం తీసుకువచ్చింది కేంద్రం. దేశంలో జాతీయ రహదారులపై నిర్బంధరహిత ప్రయాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ పాస్ను ప్రవేశపెడుతున్నట్టు గడ్కరీ తెలిపారు. ఈ వార్షిక పాస్ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై సజావుగా ఖర్చుతో కూడుకున్న ప్రయాణాన్ని అనుమతిస్తుంది. వార్షిక పాస్ యాక్టివేషన్, రెన్యువల్ కోసం ప్రత్యేక లింక్ త్వరలో రాజ్మార్గ్ యాత్ర యాప్లో అలాగే NHAI MORTH అధికారిక వెబ్సైట్లలో అందుబాటులోకి రానుంది. ఈ విధానం 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల గురించి దీర్ఘకాలికంగా వాహనదారులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకేసారి రీఛార్జ్ ద్వారా టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, రద్దీని తగ్గించడం, టోల్ ప్లాజాల వద్ద వివాదాలను తగ్గించడం ద్వారా లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులు వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా వార్షిక పాస్ ఉపయోగపడనుంది. జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. భారతదేశం రహదారుల మౌలిక సదుపాయాల ప్రయాణంలో ఇదో గేమ్ చేంజర్ అని అభిప్రాయపడ్డారు. ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. భారత రోడ్డు మౌలిక సదుపాయాల ప్రయాణానికి ఇదో గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో వాహన యజమానులు, ముఖ్యంగా సమీప గ్రామాల నుంచి తరచుగా హైవేలో ప్రయాణించే వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ వ్యవస్థను ప్రవేశపెట్టినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఫాస్టాగ్ వార్షిక పాస్ టోల్ చెల్లింపులను సరళీకృతం చేయడంతో పాటు ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుందని, ప్రైవేటు వాహన యజమానులకు పెద్ద ఉపశమనం కలిగించే ఒక సమగ్ర పౌర స్నేహపూర్వక సంస్కరణగా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 3,000 వార్షిక పాస్ కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సున్నితమైన, వేగవంతమైన, వివాదాలు లేని హైవే ప్రయాణం వైపు ఒక అడుగు. ఇది ముఖ్యంగా టోల్ ప్లాజాల దగ్గర నివసించే ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది, వారి సమయ భారాన్ని తగ్గిస్తుంది. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రజా కేంద్రీకృత పాలన పట్ల గడ్కరీ నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఇది నెరవేరిన వాగ్దానం అంటూ పవన్ ట్వీట్ చేశారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వ కార్యకలాపాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అదే క్రమంలో జాతీయ స్థాయిలో అటు కాషాయ పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వం పరంగా పవన్ సేవలను వినియోగించుకుంటున్నారు. జాతీయ అంశాలపైన చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఫాస్ట్ ట్యాగ్ కు ప్రచారం కల్పించడంతో పాటు ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆయా సెక్టార్లలో పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడుతుందని పవన్ యాన్యువల్ పాస్ కు ప్రచారం కల్పించినట్లు తెలుస్తోంది.